పెద్ద కంపెనీలు కార్లు కొనుగోలు చేసే వారికి వ్యక్తిగత డేటాకు గ్యారంటీ లేదన్నమాట. పర్సనల్ డేటా భద్రతలో పెద్ద కంపెనీల కార్లు డొల్లతనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యథేచ్ఛగా అమ్మకానికి యూజర్ల డేటాను ఇచ్చేస్తున్నాయి అన్నమాట. మోజిల్లా తాజా అధ్యయనంలో ఇది వెల్లడైనట్టు చెప్తున్నారు. బడా కంపెనీలు అంటే పెద్ద కంపెనీలైన ఫోర్డు, టొయోటా, వాక్స్‌వ్యాగన్, BMW, టెస్లా వంటి కార్లు కొనుగోలు చేసే వారి యొక్క వ్యక్తిగత డేటాను గ్యారంటీ లేకుండా దిగ్గజ కార్ కంపెనీలు ఆ డేటాను అమ్మకానికి పెట్టేస్తున్నాయని ఫైర్ఫాక్స్ బ్రౌజర్ మాతృ సంస్థ మోజిల్లా జరిపిన అధ్యయనంలోని అవుననే సమాధానం వచ్చిందనమాట. ఫోర్డ్స్, టొయోటా, వాక్స్‌వ్యాగన్, BMW, టెస్లా వంటి 25 దిగ్గజ కార్ల కంపెనీలు ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తుల భద్రత పెద్దపీట వేస్తున్న యూజర్ల వ్యక్తిగత డేటాను మాత్రం థర్డ్ పార్టీకి అమ్మేస్తున్నట్లు ఈ అధ్యయనంలో స్పష్టం చేసిందనమాట. అంటే పెద్ద కంపెనీలైన 25 కార్ల కంపెనీలు ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తుల భద్రత పెద్దపీట వేస్తున్నాయి, కానీ యూజర్ల వ్యక్తిగత డేటాను మాత్రం థర్డ్ పార్టీకి అమ్మేస్తున్నాయి అని స్పష్టం అధ్యయనం అనమాట. ప్రైవసీ నాట్ ఇన్క్లూడెడ్ పేరుతో పలు ఉత్పత్తుల విషయంలో సీరియస్ మాదిరిగా పర్సనల్ డేటా భద్రత డొల్లను అంటగడుతున్నట్టు మోజిల్లా ప్రతి అధ్యయనంలో తెలియదనమాట. ఈ పరిశీలనకు సమయం 200 గంటల సమయం తీసుకుంది. కార్ల విషయంలో మాత్రం ఒక్కో ఉత్పత్తికి 600 గంటల సమయం పట్టిందని వివరిస్తున్నారు అనమాట. ఈ మోజిల్లా కంపెనీ పరిశీలించిన కార్ల కంపెనీలోని 92% మంది యూజర్ల అంటే కారు కొనుగోలుదారుల డేటాను నియంత్రించగలుగుతున్నాయని, ఇందులో 84% కంపెనీలు ఈ సమాచారాన్ని థర్డ్ పార్టీకి విక్రయిస్తున్నట్టు తేలిందని వెల్లడించిందన్నమాట. యూజర్ల పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నెంబరు తదితర వివరాల సమాచారాన్ని ఈ 25 కార్ల కంపెనీలు సేకరిస్తున్నట్టు గుర్తించారన్నమాట. ఈ 25 కార్ల కంపెనీలు నిసాన్, కియా కంపెనీలు ఏకంగా యూజర్ల శృంగార జీవితం సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తున్నాయట మోజిల్లా తెలిపింది. అంటే ఫోర్డు, టొయోటా, వాక్స్‌వ్యాగన్, BMW, టెస్లా వంటి కంపెనీలు ఓన్లీ ఈమెయిల్ ఐడి, చిరునామా, మొబైల్ నెంబర్ మాత్రం తీసుకుంటుంటే నిసాన్ కంపెనీ, కియా కంపెనీలు మాత్రం యూజర్ల శృంగార జీవితం సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తున్నాయని మోజిల్లా తెలిపింది. అన్నింటికి మించి తమ పరిశీలించిన బ్రాండ్లలో 76% కాల్ కంపెనీలు యూజర్ల వ్యక్తిగత డేటాను విక్రయించుకునే హక్కులు తమకు ఉన్నట్లు కూడా చెబుతున్నాయని వివరించింది. కాల్ కంపెనీలకు మించి డేటింగ్ యాప్లు, సెక్స్ టాయ్ కంపెనీలకు తమ యూజర్ల డేటాను అడ్డంగా అమ్మకానికి పెట్టేస్తున్నారని, మానసిక ఆరోగ్యం సంబంధించిన యాప్లలో 37% ఇదే డేటాతో నడుస్తున్నాయని మోజిల్లా వివరించింది అనమాట. అంటే సెక్స్ టాయ్స్ కంపెనీలకి, మానసిక ఆరోగ్యం సంబంధించిన యాప్లు ఉన్న కంపెనీలకి ఇలా 37% డేటా, పర్సనల్ డేటా ఇలాంటి కంపెనీల ద్వారా వెళ్తున్నాయని మోజిల్లా వివరించింది అనమాట. అంటే బలపడే కంపెనీలు, కార్ కంపెనీలు తమ యూజర్ల యొక్క వ్యక్తిగత డేటాని అంటే చిరునామాని, ఈమెయిల్ ఐడిని, మొబైల్ నెంబర్ని, పేర్లని, వాళ్ళ యొక్క వ్యక్తిగత శృంగార సమాచారాన్ని ఇవన్నీ అమ్మేస్తున్నాయి అన్నమాట. సెక్స్ అది కూడాను తమ హక్కుగా చెప్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరం అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.